నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన నూతన డైట్ మెనూ. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో నూతన డైట్ మెనూ ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ గురుకుల పాఠశాలలో నూతన డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నూతన డైట్ మెనూ ప్రారంభం. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో నూతన డైట్ మెనూ ప్రారంభంలో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురేసే విధంగా బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలి. ఆర్మూర్ పట్టణంలో నూతన బూత్ కమిటీల నియామకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవం. ఉత్సాహంగా పాల్గొన్న అయ్యప్ప మాలాదారులు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల జ్యోతిబా ఫూలే బీసీ బాలికల సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ నూతన డైట్ మెనూను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి డైట్ మెనూను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ మెనూ ఛార్జీలు పెంచడం అభినందనీయమని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ పాఠశాలను సందర్శిస్తూ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో లేవో అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, ప్రిన్సిపల్ సృజన, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. 2010 ఏమవుతావని అడిగారు ఆ బాబుని. 8 సంవత్సరాల క్రితం ఆ బాబుని యంగెస్ట్ ఛాంపియన్ అవుతావా ప్రపంచంలో 8 ఏళ్ల కింద ఉన్నాయండి. 3 రోజులకి యంగెస్ట్ ప్రపంచంలో ఛాంపియన్ అయింది. నిరంతరం కోరికలు ఉండడం కాదు, నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, పోలీస్ అవుతా, మన తల్లిదండ్రులు అడగానే గమ్మత్తుకి ఎప్పుడు కాదు. ఒకటి అనుకున్నారు అంటే ఇంకా నిరంతరం అదే ఉండాలి. తల్లిదండ్రులు నిరంతరం అలాగా బాబులాగానే ప్రయత్నం చేసి మీ జీవితాలలో డాక్టర్లు, వీలైతే యాక్టర్లు, సినిమా యాక్టర్లు, కలెక్టర్లు అన్ని ఉన్నతమైన పదవులు కావాలని పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ప్రతి యాక్టివిటీస్లో పిల్లలు చాలా చురుకుగా పాల్గొన్నారు. తర్వాత వచ్చిన అతిథులు కానీ, తర్వాత పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లల యాక్టివిటీస్ చూసి. అలాగే మేము వచ్చే 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్ సాధిస్తామని, ఈ డైట్ ఛార్జెస్తో మంచి ఫుడ్ మేము వాళ్ళకి ఆఫర్ చేస్తామని, ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను న్యాయమూర్తి ముందు కక్షిదారులు కాంప్రమైజ్ చేసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి నసీం సుల్తానా మాట్లాడుతూ సమస్యలను పెద్దవి చేసుకోకుండా పరిష్కరించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, లోక్ అదాలత్లో చిన్న చిన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తెడ్డు నరసయ్య, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు ఉన్నారు. అందరు ప్రజల కోసం చేయాల్సిన మనుషులు ఒక పెద్ద కుర్చీ మీద పెద్ద మనసుతో కూర్చుంటే చాలా పనులు చిన్న చిన్న కక్షలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా కాకముందే అక్కడిదక్కడే సాల్వ్ అయి మొత్తం సమాజంలో ప్రశాంతత, శాంతి, హ్యాపీగా ఉండగలం. ఒక సామెత ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అట్లా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అట్లాంటి రాజీ మార్గమే రాజా మార్గం అనే నినాదంతో మన ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏనాడు గురుకుల పాఠశాలను, వసతి గృహాలను పట్టించుకోలేదని గురుకుల పాఠశాల విద్యార్థులు మెను 40% పెంచి
కాస్మెటిక్ ఛార్జీలు సైతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పిప్రి రోడ్డులో గల వేల్పూర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన నూతన డైట్ మెనూను సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన నూతన మెనూను అన్వేష్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదని కామన్ డైట్ మెనూను ప్రారంభించి 40% నిధులు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన డైట్ మెనూను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ సొసైటీ వైస్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, నాయకులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆహారం అంతా కలుషితం అయిపోయి వామిటింగ్స్ అయి అనేక రకాలుగా ఆరోగ్యం పాడవుతున్నటువంటి సంఘటన మనం చాలా చూసినాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ధైర్యం చేసి వల్ల ఇంత శాతం అంటే ఎన్నడూ లేని విధంగా చరిత్రలో డైట్కి సంబంధించిన దాంట్లో 40% పెంచడం అనేది ఇది ఎవరు ఊహించినటువంటి విషయము. అట్లాగే కాస్మెటిక్స్ కూడా దాదాపు 200%. అంటే ఇదంతా కూడా పేద పిల్లలను, ఈ సోషల్ వెల్ఫేర్ స్కూళ్లను వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంత భారం పడ్డా సరే కానీ ఖచ్చితంగా ఈ స్కూళ్ళ విషయంలో, పిల్లల విషయంలో వెనుక రావద్దన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లల తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు ఉత్సవం పాత బస్టాండ్, పెద్ద బజార్, చిన్న బజార్, గోల్ బంగ్లా మీదుగా తిరిగి జంబి హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. మాలదారులు ఉత్సాహంగా అరట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప అరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి నాగేశ్ శర్మ, స్వాములు నీసాల రాజేశ్వర్, ధనుంజయ్, ఉదయ్, శేఖర్, శ్రీనివాస్, గోపాల్, నర్సరెడ్డి, గంగాధర్, సురేష్, అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులు ఉన్నారు. తన పురవీధుల గుండా తమ భక్తులను, అయ్యప్ప మాలధారణ స్వాములను ఆశీర్వదించడానికి అరట్టు రూపంలో అయ్యప్ప సేవా సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అరట్టుత్సవానికి పురవీధుల గుండా అయ్యప్ప స్వామి ప్రజల సందర్శనార్థం, అయ్యప్ప భక్తుల సందర్శనార్థం వచ్చి భక్తులందరూ బాగుండాలని, ఈ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తమ జీవనం కొనసాగించాలని, ఒక ఆధ్యాత్మిక మార్గంలో భక్తులందరూ నడవాలని, ఈరోజు ఉన్నటువంటి భారత హైందవ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆ హరిహరసుతుడు ఈరోజు వీధుల గుండా ఈరోజు విచ్చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణ భక్తులు, ప్రజలు కూడా మరి నిరాజనాలు పలుకుతున్నారు. ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే మరి వేరే గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక కన్యస్వామిని మరి ఈరోజు జ్యోతి పట్టుకునే అవకాశం ఇవ్వడం అనేది ఆ అయ్యప్ప మరి కృపకు గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక బాటలో నడిచి మరి మన హైందవ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40% పెంచి విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో నూతన డైట్ మెనూను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినయ్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో సమస్యలను వీనారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన వీనారెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా
తన వంతు కృషి చేస్తానని అన్నారు. నూతన డైట్ మెనూను ప్రారంభించిన అనంతరం వినయ్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి చదువుతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ మెనూ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని, విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, జంబి హనుమాన్ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ వాసు, కళాశాల లెక్చరర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులున్నారు. ఎట్లాంటి సరుకులు ఉన్నాయి, పిల్లలకి ఏ రకమైన భోజనం ఇస్తున్నారని స్టోర్ రూమ్ వెళ్ళి చూసినాం, బియ్యం చూసినాం, మిగతా పెరుగు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ. నిజంగా మళ్ళీ నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మేము 90-91లో చదువుకున్నప్పుడు ఎట్లయితే వసతులు ఉండేనో అంతకన్నా గొప్పగా ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా పేరెంట్స్ కి తెలవాలా. ఎట్లా ఉన్నారు మన పిల్లలు, ఏ రకమైన చదువుతున్నారు అని పేరెంట్స్ కూడా తెలవాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను కూడా పిలిచి మీకు ఇంకేదన్నా మీ సూచనలు కూడా తీసుకొని తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క వెల్ఫేర్ స్కూల్ నుంచి మంచి ఉద్యోగాలు రావాలి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగిరే విధంగా బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డులో బూత్ కమిటీ నియామకాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బూత్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని, ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైనికుల్లా కృషి చేసిన బూత్ కమిటీ సభ్యులు మున్సిపల్ ఎన్నికల్లో సైతం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, జాగిర్దార్ శ్రీనివాస్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీను, ఆకుల రాజు, నారాయణ, బూత్ కమిటీ సభ్యులు తదితరులున్నారు. రాబోయే ఎలక్షన్లలో మనం ఆర్మూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా జెండా ఎగరవేస్తున్నాం. మన టార్గెట్, మన ఎమ్మెల్యే అన్న రాకేష్ అన్న టార్గెట్, మనందరి టార్గెట్ 30 వార్డుల గెలవనే ఆలోచనతోటి ఉన్నాం. మరి ఏ వార్డైనా మన కార్యకర్తలందరూ ఎవరు క్యాండిడేట్గా మరి రాకేష్ అన్న నిర్ణయిస్తారో ఆ క్యాండిడేట్ను మనం అందరం కూడా గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. ఆ వాట మాకే కావాలని అవన్నీ మనం మీకు తర్వాత చెప్తాం. ప్రజలను కూడా జాగృతి పరచాలా, చైతన్యపరచాలా. మన జాతిని కాపాడుకోవాలా, ఆర్మూర్ని కాపాడుకోవాలా, మన భవిష్యత్తుని కాపాడుకోవాలి. దానికి ముందుగా ప్రజలందరినీ చైతన్యపరిచే బాధ్యత మీరు నాయకులుగా తీసుకోవాలా. ఆర్మూర్ ఈరోజు మీ మీద ఆశ పెట్టుకున్నారు. బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఆ సీట్లో కూర్చుంటేనే ఇక్కడ ఏదైతే అక్రమాలు, కబ్జాలు, అవినీతి ఇవన్నీ ప్రజలంతా ఓరుకుంటున్నారు. దానికి మనం సమాయత్తం కావాలా. ఏదైనా అంతర్గతంగా ఏమైనా ఉన్నా కానీ ఎవరు చిన్న ఎవరు పెద్ద, నేనే మీతో సమానం ఉంటున్నాను కాబట్టి ఇక మీ దాంట్లో కూడా పెద్ద చిన్న ఉండకూడదు. ఆర్మూర్ పట్టణంలోని సమీకృత బాలుర వసతి గృహంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన కామన్ డైట్ మెనూను మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, ఆర్డీఓ రజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి చదువుతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నూతన డైట్ మెనూ ప్రారంభించడం జరిగిందన్నారు. డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందని, విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, వార్డెన్లు, విద్యార్థులు తదితరులున్నారు. విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థులు కూడా మీరందరూ కూడా మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి విద్యను కూడా బాగా చదివి మీరందరూ ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకుంటున్నాను. మరి నేను ప్రిన్సిపల్ సార్ గారికి కూడా చెప్తున్నాను సార్, మరి ప్రతిరోజు కూడా తప్పనిసరిగా డైట్ మెనూని పాటిస్తూ పిల్లలందరికీ నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి
తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. హాస్టల్స్లో జీవన ప్రమాణాలు తర్వాత ఫుడ్కి సంబంధించినటువంటి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి డైట్ ఛార్జెస్ దాదాపు 40% పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో వాటిని దాదాపు 200% ఈ రోజు నుంచి కొత్త డైట్ ఏదైతే మెనూలో ఆ మెనూకు సంబంధించినటువంటి దాన్ని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక హాస్టల్ నిర్వహణలో కూడా స్టోర్ రూమ్ ఎలా మెయింటైన్ చేయాలి, వంట రూమ్లు ఎలా ఉండాలి, తర్వాత మనకు వంటకు కావాల్సినటువంటి సామాన్లు ఎలాంటివి కొనాలి, వాటికి సంబంధించి కూడా డీటెయిల్గా ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ అని ఎస్ఓపి అయినటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది. పాల్గొండ మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల కళాశాలను శనివారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వసతి సౌకర్యాలు, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు. అనిల్ ఇంతకు ముందు ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో తనిఖీలు చేశారు. తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహాయం పిల్లలకు చేయాలని ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కాబట్టి మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా బాగా చదువుకోవాలి. నేను టీచర్లకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళందరికీ మంచి చదువు చెప్పండి. అదే విధంగా సమాజం గురించి కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనపై. సమాజం పట్ల బాధ్యత కలగాలి. రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఆలోచన చేయాలి. మనకు ఈ దేశం ఏమి ఇచ్చిందని కాదు, మనం ఈ దేశానికి ఏమి ఇస్తున్నాం, ఈ సమాజానికి. అప్పుడున్నట్టు ఇప్పుడు పరిస్థితులు లేవు. చాలా బాధగా మేమున్నప్పుడు ఈ దేశం పట్ల బాధ్యత, ఈ సమాజం పట్ల బాధ్యత. మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్స్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగదులను, నిల్వ ఉన్న వంట సరుకులను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలల అభ్యున్నతికి పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సత్యనారాయణ, మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, ఎన్డీసీసీపీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్లు రంజిత్, మహిపాల్, నవీద్ తదితరులు పాల్గొన్నారు. చాలామంది, చాలా పార్టీలు, చాలా ప్రభుత్వాలు ఓటర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలను మనం చూసినాం. కానీ ఓటర్లను కాదు, రేపు భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మొట్టమొదటి ప్రభుత్వంగా నేను గుర్తించిన. ఖచ్చితంగా ఈ పిల్లల కోసం ఇచ్చినటువంటి పెంచినటువంటి డైట్ ఛార్జీల ద్వారా పిల్లల ఆరోగ్య స్థితి, అదేవిధంగా వారికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ను అందించడానికి అవకాశాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూనే ఓటర్లకు సంక్షేమ పథకాలు కాదు, విద్యాలయాలకు డబ్బులు కేటాయించి విద్యను అభ్యున్నతి చేసినప్పుడే ఈ దేశ పౌరులుగా ఈ బాలులందరినీ కూడా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతామనే విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను గుర్తించాల్సిందిగా గత పాలకులు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గత పాలకులు ప్రతిదాన్ని తప్పుపట్టడం కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులు గుర్తించిన రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద మొత్తంలో డైట్ ఛార్జెస్లు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకులు ఎందుకు అప్రిషియేట్ చేయలేరని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు దోపిడీ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మళ్లీ మోసం చేసి పాలన కొనసాగిస్తున్నారన్నారు.
కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన బొమ్మ పొరుసులా ఉన్నాయని, అహంకారంతో పతనమైన కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి సైతం కొనసాగి పతనం కావడం ఖాయమని హితవు పలికారు. 6 గ్యారంటీలు 66 మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వాటన్నిటిని కూడా ప్రజలకు అమలు చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సర కాలంగా సమయం ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సర కాలం గడిచినప్పటికి కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. 6 గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీలు ఇచ్చి 66 అబద్ధాలు చెప్పి 666 మోసాలు చేసి సంవత్సర కాలంలో ఏ విధంగా పరిపాలన చేసిందో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని అమదాపూర్ గ్రామంలో అగ్గుస్వామి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉత్సవమూర్తుల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్గుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమదాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని నరసింహస్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు ఇంటి దగ్గర నుంచి తొందరగా వచ్చేసి ఇంకా మన వాళ్లకు ఎవరైనా సంతానం లేని వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పండ్లు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, పోల్దారం ఉన్నది. వాళ్ళకు నిరంతరం తెలియనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంత తెలిసినా కూడా మీరు 9కి తొందరగా వచ్చేసి కార్యక్రమం కంప్లీట్ చేసి పుట్ట బంగారులా పాల్గొనొచ్చు. జై శ్రీమన్నారాయణ. తొందరగా జై శ్రీమన్నారాయణ. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ను ప్రవేశపెట్టగా జిల్లాల్లోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. కలెక్టర్ రాజీగాంధీ హనుమంతు వర్ణి మండలం కోటయ్య క్యాంపులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ను సందర్శించి కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. సన్నబియ్యం, విజయ డైరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పరిశీలించారు. లైబ్రరీలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను, హెల్త్ కేర్ రూమ్లో సదుపాయాలు, ఔషధాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలో అదనపు సదుపాయాలు అవసరమున్నాయని గుర్తించిన కలెక్టర్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఉండి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో అంటే ఫ్యూచర్లోన మీరు బాగా సెటిల్ అవుతారు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. సో చాలామంది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో కూడా ఈవెన్ మనకి ఐటీడీఏ ఉట్నూరు అవ్వచ్చు, ఐటీడీఏ భద్రాచలము, ఏటూరు నాగారము, సో అన్నిట్లో కూడా ఆశ్రమ్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలా మంచి స్థాయికి వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా బాగా చదువుకోండి. సో ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా కూడా అంటే క్లాస్లో డౌట్స్ వచ్చినా కూడా మీరు మొహమాటంతో నేను డౌట్ అడిగితే పక్కన ఉన్నవాడు నా ఫ్రెండ్ ఏమైనా నాకు అర్థం కాలేదు అనుకుంటాడు, లేదు అంటే నాకు రాదు అనుకుంటారు అనేది కాకుండా సో చదువుకున్నప్పుడు కానీ మీకు లెసన్స్ చెప్తున్నప్పుడు కానీ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు టీచర్ని అడగాలి. అడిగితే మీకు ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో దట్ మీకు ఆ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అదర్వైజ్ మీరు డౌట్ ఉన్నా కూడా మీరు అడగకపోతే మీ డౌట్స్ సందేహాలు అలానే ఉండిపోతే మీకు ఆ సబ్జెక్ట్ అనేది టోటల్గా అర్థం కాదు. సో తర్వాత ఎగ్జామ్లో ఇబ్బంది పడతారు. సో గ్రాడ్యువల్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా కాకుండా మీకు ఏ సబ్జెక్ట్లోనైనా డౌట్స్ ఉన్నా కూడా అది మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు క్లారిఫై చేసుకోండి. మీకు స్టడీ అవర్స్ ఉంటాయి. మీకు ఫ్యాకల్టీ కూడా లక్కీగా మీరు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు కాబట్టి 24/7 ఫ్యాకల్టీ ఉంటారు. అదర్వైజ్ మీకు
మీ క్లాస్లో బాగా చదివిన ఎవరైనా స్టూడెంట్ ఉంటే అతన్నైనా అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేయించుకోండి. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన నూతన డైట్ మెనూ. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో నూతన డైట్ మెనూ ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ గురుకుల పాఠశాలలో నూతన డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నూతన డైట్ మెనూ ప్రారంభం. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో నూతన డైట్ మెనూ ప్రారంభంలో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురేసే విధంగా బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలి. ఆర్మూర్ పట్టణంలో నూతన బూత్ కమిటీల నియామకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవం. ఉత్సాహంగా పాల్గొన్న అయ్యప్ప మాలాదారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.